హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 'జైలర్' సినిమా ఎటువంటి సెన్సేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆయన్ని మరోసారి ఆ సినిమా నిలబెట్టింది. తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 'జైలర్' సినిమా ఆ స్థాయిలో హిట్ అవ్వడం మనం చూస్తాం. అయితే 'జైలర్' సినిమాలో క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి. అందులో శివరాజకుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు ఇద్దరు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి కెమియోస్‌కి కూడా విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే 'జైలర్'కు సీక్వెల్‌గా 'జైలర్ 2' కూడా రాబోతుంది. సో, అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో అంటున్నారు. మరైతే ఈ సీక్వెల్‌లో కూడా ఎవరు కేమియో రోల్ పోషించబోతున్నారంటూ విపరీతంగా సోషల్ మీడియాలో చర్చ అయితే జరిగింది. అందులో ముఖ్యంగా మెయిన్‌గా వినిపించిన పేరు అది మన నందమూరి బాలకృష్ణ గారి పేరు. బాలకృష్ణ గారు రజనీకాంత్ గారి సినిమాలో అది కూడా 'జైలర్ 2' సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ఒక కేమియో రోల్‌లో కనిపించబోతున్నారంటూ గత కొంతకాలంగా కూడా వినిపిస్తున్న వార్తే. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే 'జైలర్ 2'లో యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారు తీసుకొనబోయే రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది. ఆయన కనిపించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఏంటంటే బాలకృష్ణ గారు 'జైలర్ 2'లో 10 నిమిషాలు కనిపించబోతున్నారు. ఈ 10 నిమిషాల కోసం ఆయన అడిగిన రెమ్యునరేషన్ 22,00,00,000 అని చెప్పేసి ఆ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే ఆయన అడిగిన ఈ రెమ్యునరేషన్‌కి సన్ పిక్చర్స్ వాళ్ళు కూడా ఓకే చెప్పేసారు. మేము ఇస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చేసారు. మీరు 10 నిమిషాలైనా సరే కనిపించినా సరే మాకది చాలు అంటూ వాళ్ళు కూడా ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఈ విధంగా బాలకృష్ణ గారు అండ్ రజనీకాంత్ గారు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత అని చెప్పేసి కూడా అభిమానులు పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సో, ఏదేమైనా మరి న్యూస్‌లో అంటే 10 నిమిషాలకి 22,00,00,000 రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారన్న న్యూస్ చక్కర్లు కొడుతుంది కానీ దీని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే బాలకృష్ణ గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు చెప్పేదేంటి అంటే బాలకృష్ణ గారు పెద్దగా రెమ్యునరేషన్ పట్టించుకోరు. ఆయన ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే తనకెంత రెమ్యునరేషన్ వస్తుందో కూడా తనకు తెలీదు ఒక్కొక్కసారి. ఆ టైప్‌లో ఉంటారు. ఆ టైప్‌లో వ్యవహరిస్తారు. ఎంతొచ్చినా పర్లేదులే స్టోరీ బాగుంది. డైరెక్టర్ బాగున్నారు. మనం చేసేద్దాం అంటూ అలా చెప్పుకుంటూ సినిమా చేసేస్తారు. ఆ విధంగా డైరెక్టర్ ఫ్రెండ్లీ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆ టైప్‌లో ఉంటుంది ఆయన వ్యవహారం అని చెప్పేసి చాలామంది ఆయన సన్నిహితులు గానివ్వండి, లేకుంటే చాలామంది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు గానివ్వండి ఆయన గురించి చెప్పే మాట. అయితే ఇప్పుడు ఈ న్యూస్ 'జైలర్ 2'లో ఆయన కేమియో కోసం 22,00,00,000 అడిగారని వస్తున్న వార్తల్లో మరి ఎంతవరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, ఇచ్చేందుకైతే సన్ పిక్చర్స్ వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా మాత్రం చెప్తున్నారు. సో, మరి 'జైలర్' పార్ట్ 1లో శివరాజ్ కుమార్ గారి, మోహన్ లాల్ గారి కేమియోస్ ఏ స్థాయిలో పండాయో మనందరికీ తెలిసిందే. వాళ్ళ ముగ్గురు ఆ విధంగా ఒక స్క్రీన్ మీద కనిపించడం, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అనిరుద్ గారి మాస్ బీజీఎం రావడం, అది మొత్తం థియేటర్ మొత్తం కూడా షేక్ అయిపోయింది. ఆ బీజీఎంకి వాళ్ళ స్టైల్‌కి వాళ్ళని చూపించిన విధానానికి అది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోవడం అదంతా కూడా చూసాం. సో, ఒక మాస్ యుఫోరియా అంటారు చూసా ఆ స్థాయిలో అది ఉండడం ఆళ్ళందరిని కూడా ఎలివేట్ చేసింది. ఆ బీజీఎం కానివ్వండి, లేకుంటే వాళ్ళ సన్నివేశాలు కానివ్వండి, ఆ స్థాయిలో పండింది. అంటే ఆ సినిమా అంత విజయం సాధించడానికి రజనీకాంత్ గారు ఆబ్వియస్‌లీ ఒక పార్ట్ అయితే దాంట్లో ఉన్న కేమియోస్ చేసిన మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారి పాత్ర కూడా అంతే ఉంది. అండ్ ఇంకొకరు గురించి అనిరుద్ గారి బీజీఎం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ బీజీఎం కూడా ఆ సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఈవెన్ రజనీకాంత్ గారే చెప్పారు. ఆ సినిమాలో అనిరుద్ బీజీఎం తీసేస్తే అదొక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పారు. ఆ బీజీఎమే ఆ సినిమాకి ప్రాణం పోసింది. ఆ సినిమాని ఒక హిట్ నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పేసి ఆయన కూడా అభిప్రాయపడ్డారు. అంటే అలా ముగ్గురు హీరోలు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన వెనకాల వచ్చే ఆ బీజీఎంకి గూస్ బంప్స్ రావడం అయితే పక్కా. ఆడియన్సు కుర్చీలో కూడా కూర్చోలేని ఒక పరిస్థితి మనం 'జైలర్' విషయంలో చూసాం. ఇప్పుడు 'జైలర్ 2' విషయంలో ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఈ సినిమాని అనౌన్స్‌మెంట్ చేసే వీడియో సంబంధించి ఒకటి రిలీజ్ చేశారు. అందులో కూడా బీజీఎం అదిరిపోయింది. ఆ గ్లింప్స్ ఏదైతే రిలీజ్ చేస్తారో అది అదిరిపోయింది. విశేష స్పందనొచ్చింది. అండ్ ఇప్పుడు 'జైలర్ 2' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముతువల్ పాండియన్ ఆహ్, మాస్ జాతర మరోసారి తెరపైన చూసేందుకైతే ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. సో, అయితే ఈ సినిమాలో కూడా కేమియోస్ ఉండాలి అని చెప్పేసి అభిమానులు అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ కూడా ఎలాగో పార్ట్ 1లో ఉంది కాబట్టి పార్ట్ 2లో కూడా ఖచ్చితంగా పెడితే అది సినిమాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎవరు ఏ స్టార్ హీరోలని ఒప్పించి సినిమాలో పెట్టాలి అని చెప్పేసి చర్చిస్తుండగా ఇప్పుడు బాలకృష్ణ గారి పేరే మారుమోగిపోతుంది. ఆయనే ఉన్నారు 'జైలర్ 2'లో కేమియో పోషిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి బాలకృష్ణ గారి రోల్ తెరపైన అటు వెనకాల అనిరుద్ గారి బీజీఎం ఊహించుకుంటేనే గూస్ బంప్స్ రావడం చూస్తున్నాం.
చూస్తున్నాం. ఖచ్చితంగా మరి ఈ న్యూస్ వాటి బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ పక్కన పెడితే ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారన్న దానిపైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే ఫ్యాన్స్‌కైతే ఒక ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. మరి చూడాలి దీని మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందా? నిజంగా బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారి 'జైలర్ 2' సినిమాలో యాక్ట్ చేయబోతున్నారా అని చెప్పేసి ఆ న్యూస్ అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాలి. వచ్చినప్పుడు మాత్రం మోత మోగిపోతుంది. మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఆయన రెమ్యునరేషన్ పట్ల సన్ పిక్చర్స్ వాళ్ళైతే ఏదైనా ఓకే. ఆయన ఒప్పుకుంటే చాలు అన్నట్టుగానే ఉంది వాళ్ళ బిహేవియర్ అని కూడా చెప్తున్నారు. అంటే ఆయన ఎంత అడిగినా సరే మేము ఇచ్చేస్తాం. ఆయన యాక్ట్ చేస్తే చాలు మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా వాళ్ళ వ్యవహార శైలి ఉందని చెప్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ అంటే వింటేజ్ హీరోల కలయిక చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు 'జైలర్' సినిమాలో చెప్పుకున్నట్టు 'శివరాజ్ కుమార్' గారు, 'మోహన్ లాల్' గారు, 'రజనీకాంత్' గారు ఆ విధంగా ఒకే స్క్రీన్ పైన కనిపించడం చూసాం. ఇప్పుడు అదే 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమాలో కూడా 'నాగార్జున' గారు మరొక వింటేజ్ హీరో, ఇంకో వింటేజ్ హీరో పక్కకు యాక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా 'నాగార్జున' గారు కూడా 'కూలీ' సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 'జైలర్ 2' సినిమాలో బాలకృష్ణ గారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా అండ్ ఇప్పుడు 'చిరంజీవి' గారి, 'అనిల్ రావిపూడి' గారి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కూడా 'వెంకటేష్' గారు గెస్ట్ రోల్‌లో పోషించబోతున్నారు. ఆయన ఒక కేమియో చేయబోతున్నారంటూ రాబోతుంది. అంటే కేమియోస్ పర్వం స్టార్ట్ అయిపోయింది. వింటేజ్ హీరోలు ఒక దగ్గర చేరి అభిమానులైతే అలరిస్తున్నారు. సో, అవి వర్కౌట్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద. అవన్నీ కూడా సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా 'జైలర్ 2' సినిమా మీద ఆల్రెడీ 'జైలర్' హిట్ అయింది కాబట్టి 'జైలర్ 2' పైన ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌లో ఉన్నాయి. సో, మరి బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తే మరో రేంజ్ అంటే టాలీవుడ్‌లో ఆల్రెడీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఒక బిగ్ మార్కెట్ ఉంది. దానికి మళ్ళీ ఇంకొక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రజనీకాంత్ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారు తోడవ్వడం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి అది మన మీ ఊహకే వదిలేయాల్సిన అవసరం అయితే వస్తుంది. చూద్దాం మరి అఫీషియల్ స్టేట్మెంట్ ఏమన్నా, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏమన్నా తొందరలో వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇదేగా నిజమైతే బాలకృష్ణ గారు 'జైలర్' సినిమాలో యాక్ట్ చేసే న్యూస్ నిజమే అయితే నిజంగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అని చెప్పుకోవాలి. మరి ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. చూద్దాం 'ముత్వల్ పాండ్యన్' తో అటు బాలకృష్ణ గారి కేమియో రోల్ ఏ విధంగా ఉండబోతుందో వెయిట్ చేసి అయితే చూద్దాం. సో, ఈగర్‌గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో, ఎప్పుడొస్తుంది? బాలకృష్ణ గారు యాక్ట్ చేయబోతున్నారా? ఆయన రెమ్యునరేషన్ నిజంగా 22,00,00,000 ఇవంతా కూడా ఒక చర్చకు దారి తీయడం. ఇదంతా కూడా సినిమాకు ఒక ప్రమోషన్‌లా హెల్ప్ అవ్వడం. ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇది కాస్త మరింత ప్లస్ అవ్వడం. ఇదంతా కూడా చూస్తున్నాం. మరి వెయిట్ చేద్దాం ఆ సినిమా కోసం. ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద మోతలు మోగిస్తుందో చూద్దాం. థాంక్ యూ సో మచ్.